Hello everyone, welcome to Krishna Education Academy. సిఆర్పిఎఫ్ ట్రేడ్మెన్ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలకు సంబంధించి అయితే చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి. ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తుండో ఫాలో అవుతుండో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ సిఆర్పిఎఫ్ ట్రేడ్మెన్ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలకు సంబంధించి విషయానికి వస్తే ఈ ఫలితాలు మేబీ అయితే 20 లోపల వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సిఆర్పిఎఫ్ ట్రేడ్మెన్ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు అనేవి మనం ఏమనుకున్నామంటే ఎక్స్పైర్డ్గా 10వ తారీఖు అయినా కానీ 15వ తారీఖు అయినా కానీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అని అన్నాము. మేబీ అయితే 20 లోపల వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సిఆర్పిఎఫ్ ట్రేడ్మెన్ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు అనేవి పలానా తేదీ ఫలితాలు విడుదల చేస్తామని ఇంకా ఒక డేట్ అనేది రిలీజ్ చేయలేదు. మనకు వచ్చేసి ఏంటిది అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఈ ఛానల్లో తెలియజేస్తాము. ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను అఫీషియల్ సైట్లోనే ఉన్నాను, ఎప్పటికప్పుడు చూస్తున్నాను. ఈ సిఆర్పిఎఫ్ ట్రేడ్మెన్ పరీక్ష ఫలితాలకు సంబంధించి ఏమైనా అప్డేట్ న్యూస్ వస్తుందంటే ఇంకా ఏమీ అప్డేట్ న్యూస్ అనేది రాలేదు. మేబీ అయితే ఈ ఫలితాలు అనేవి ఈ సిఆర్పిఎఫ్ ట్రేడ్మెన్ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు అనేవి ఎక్స్పైర్డ్గా చూసుకుంటే మేబీ 20 లోపల వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సిఆర్పిఎఫ్ ట్రేడ్మెన్ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలకు సంబంధించి మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి. మీకు మంచి మంచి వీడియోస్ అయితే అందుతాయి. ఎవరెవరు మా ఛానల్ కొత్తగా చూస్తుండో ఫాలో అవుతుండో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోమంటున్నాను. చాలా మంది అయితే అడుగుతున్నారు, సార్ ఈ సిఆర్పిఎఫ్ ట్రేడ్మెన్ కానిస్టేబుల్ సంబంధించి పరీక్ష ఫలితాలకు సంబంధించి ఎక్స్పైర్డ్గా ఎప్పుడు రావచ్చు సార్ అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. మేబీ అయితే 20 లోపల వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సిఆర్పిఎఫ్ ట్రేడ్మెన్ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలకు సంబంధించి ఏమైనా అప్డేట్ న్యూస్ వస్తే ఈ ఛానల్లో తెలియజేస్తాము. నేను అఫీషియల్ సైట్లోనే ఉన్నాను, ఎప్పటికప్పుడు చూస్తున్నాను. చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, నేను అఫీషియల్ సైట్లోనే ఉన్నాను, ఎప్పటికప్పుడు చూస్తున్నాను. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.